హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ, రఘుపతి రామ, కోదండ రామ. మాన్స్టర్వర్స్లో గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి, థియేటర్స్లో ఉంది. మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లో ఉన్న ఏప్ జాతిలో కాంగ్ ఒకటే ఎందుకని బలవంతుడుగా ఉన్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. కాంగ్ ఈ పేరుకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. కాంగ్ ఎంత బలవంతుడో మనందరికీ తెలుసు. తన గొద్దులతో కొండల్ని కూడా పిండి చేయగలడు. గాడ్జిల్లాకి ఫైట్లో మంచి పోటీ ఇస్తాడు. మాన్స్టర్వర్స్లో చాలా ఏప్స్ అయితే ఉన్నాయి. మనం గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూడవచ్చు. ఈ ఏప్స్ అన్నిటికంటే కాంగే బలవంతుడు. అంటే ఇక్కడ కాంగ్ని నేను ఓన్లీ తన ఏప్ జాతితోనే పోలుస్తున్నా, ఇంకా ఏ ఇతర మాన్స్టర్తోనూ ఏ టైటన్తోనూ పోల్చడం లేదు. మనం గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ చూసినట్లయితే అందులో హాలో ఎర్త్లో స్కార్కింగ్ కింగ్డమ్లో చాలా ఏప్స్ అయితే ఉంటాయి. అవి కాంగ్కి ఈక్వల్గా ఉంటాయి. తర్వాత మన కాంగ్ అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనోడు చాలా ఏప్స్తో అయితే ఫైట్ చేస్తాడు. వాటిని కుర్చీ మడతబెట్టి మింగుతాడు. తర్వాత స్కార్కింగ్ని కూడా కుర్చీ మడతబెట్టి మింగడం అయితే జరుగుతుంది. ఇదంతా కాంగ్కి ఎలా సాధ్యం? ఎందుకని కాంగ్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దీనికి ఆన్సర్ ఏంటంటే, మీరు గాడ్జిల్లా ఎక్స్కాంగ్లో సూకోని చూసారా? అదే పిల్ల కాంగ్. ఈ మూవీలో సూకో హైట్ ఎంతో తెలుసా? 130 feet. సూకో ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. ధైర్యంగా ఏ ఏప్తో కానీ ఏ టైటన్తో కానీ ఫైట్ చేయలేదు. ఇప్పుడు సూకోని పక్కన పెడదాం. కాంగ్ ది స్కల్ ఐలాండ్లో మన కాంగ్ హైట్ ఎంతో తెలుసా? 104 feet. అంటే సూకో కంటే 26 feet తక్కువ. ఇక్కడ మన కాంగ్ స్కల్ ఐలాండ్ని సింగిల్గా రూల్ చేస్తూ అడ్డొచ్చిన ప్రతి స్కల్ ట్రావెలర్ని మింగుతూ వెళ్తాడు. అలా కాంగ్ స్కల్ ఐలాండ్ని తిరుగులేని వాడిగా రూల్ చేస్తాడు. ఇప్పుడు సూకో దగ్గరకు వస్తే సూకో 130 feet హైట్ ఉన్నా కానీ చాలా వీక్గా ఉంటాడు. ఎందుకంటే స్కార్కింగ్ కింగ్డమ్లో వీళ్ళందరూ స్లేవ్స్గా ఉంటారు. వీళ్ళకి సరైన ఫుడ్ ఉండదు. అందుకే సూకో ఇక్కడ చాలా వీక్గా స్కార్కింగ్ దగ్గర ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. ఇంకా మన కాంగ్ విషయానికి వస్తే హాలో ఎర్త్ నుండి కాంగ్ పేరెంట్స్ స్కల్ ఐలాండ్కి వచ్చి ఉంటారు. అక్కడ స్కల్ క్రావలర్స్కి మరియు కాంగ్ పేరెంట్స్కి మధ్య వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో కాంగ్ తన పేరెంట్స్ని పోగొట్టుకుంటాడు. కానీ కాంగ్ పేరెంట్స్ కాంగ్ని ఒక గృహలో దాపెడతారు. ఇంకా అప్పటి నుండి కాంగ్ స్కల్ ఐలాండ్లో ఒంటరిగానే బ్రతకడం స్టార్ట్ చేస్తాడు. అలాగే కాంగ్ దొరికిన దాన్ని తినేవాడు. అది మాంసమా, ఆకుకూరలా లేదా ఫ్రూట్సా అనే తేడా లేకుండా ప్రతిదాన్ని తినేవాడు. ఒక్కొక్కసారి కాంగ్ పెద్ద పెద్ద మాన్స్టర్స్ని కూడా తినేవాడు. అలా కాంగ్ తనని తాను స్ట్రాంగ్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అలాగే స్కల్ ఐలాండ్కి ప్రమాదంగా మారిన స్కల్ క్రావలర్స్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కాంగ్ దొరికిన స్కల్ క్రావలర్ని దొరికినట్టే చంపడం స్టార్ట్ చేస్తాడు. అలా మన కాంగ్ దేనికి భయపడకుండా ఫైట్ చేయడం నేర్చుకుంటాడు. కాంగ్కి స్కల్ ఐలాండ్లో మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. అలాగే స్కల్ క్రావర్స్తో ఫైట్ చేయడం వల్ల తన బాడీ చాలా స్ట్రాంగ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, పో ఒక్కడివే పో అని. ఈ డైలాగ్ ఇక్కడ కాంగ్కి బాగా సెట్ అవుతుంది. ఒకవేళ కాంగ్ పేరెంట్స్ బ్రతికే ఉంటే కాంగ్ ఇంత స్ట్రాంగ్గా మారేవాడు కాదేమో. కాంగ్ ఒంటరివాడు అయ్యాడు కాబట్టి ఎలా బ్రతకాలి, మనము ఎలా ప్రమాదం వస్తే ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఏం తినాలని నేర్చుకున్నాడు. మన నిజ జీవితంలో అయినా మనము ఒంటరిగా ఉంటేనే మనకు తెలుస్తుంది ఎలా బ్రతకాలి, ఏం చేయాలని. కాంగ్ ఒంటరిగా ఉంటూ తనని తాను స్ట్రాంగ్గా మార్చుకున్నాడు. అందుకే మాన్స్టర్స్లో ఉన్న ఏప్స్ అన్నిటికంటే కాంగ్ చాలా బలవంతుడు. ఇక్కడ గాడ్జిల్లా కూడా సేమ్. టైం వచ్చినప్పుడు గాడ్జిల్లా గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్. జై శ్రీరామ్.